నేను ఇక్కడ పుట్టి అక్కడ ఖమ్మంలో సినిమా స్టార్ అయ్యి ఏ తెలుగు నటుడు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ పిక్చర్స్లో ఇతర భాషల్లో నటించాలి, ఇతర భాషలలోంచి ఇక్కడ నటించాలి తెలుగు. అలాంటి నేను అక్కడ కూడా నాకు పాటలు డ్యాన్స్ ఇంత పేరు గడించిన నేను వరంగల్ వాడని చెప్తుంది. ఎప్పటి నుంచో చెప్తున్నాను అనుకోండి, 6 జిల్లాలంతా కానీ, ఓలాంధ్రలో సూరవంద కానీ అని, తెలంగాణలో ఇవన్నీ అన్న సినిమాల్లో పెట్టిన కొన్ని. ఇప్పుడు ఇది ఒరిజినల్ బాబు మామూలుగా వరంగల్ ప్రజలకు సేవలు అందించాను. ఖచ్చితంగా ఎప్పుడో ముఖం తెలియని జిల్లాలలోనే బ్రహ్మాండమైన సేవలు చేస్తున్నాను, బ్రహ్మాండమైన బ్రహ్మాండ. రోడ్లే లేని గ్రామాలకు కూడా రోడ్లు వేసి, రోడ్డు లేని గ్రామం లేదు మా నియోజకవర్గంలో అనిపించింది. 6 lanes రోడ్డు కూడా వేసిన మొత్తం 10 మండల్స్కి 6 lanes రోడ్డు. డ్రింకింగ్ వాటర్ నీరు లేక మలమల మాడేవాళ్ళు, అలాంటిది సింగూరు నుంచి బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేపించి దాని పైపుల ద్వారా మొత్తం కలిసి మంచి నీళ్ళు ఇచ్చి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చి కనుక అక్కడ ఎలాగైతే పనిచేసి అక్కడి వాళ్ళతో షాబాస్ అనిపించుకున్నాను, నేను పుట్టిన ఇక్కడ కూడా షాబాస్ అనిపించుకుంటాను, మంచి లీడర్ అనిపించుకుంటాను. నేను పొలిటీషియన్గా అబద్ధం ఆడక తప్పనే తప్ప. అలాంటి నేను అబద్ధం ఆడలేదు. 25 సంవత్సరాలు పొలిటీషియన్, 3 సార్లు ఎమ్మెల్యే, 3 5 15, ఒకసారి చంద్రబాబు యాక్సిడెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఓడిపోయింది. 5 సంవత్సరాలు 20. ఈ 5 వెట్టి చాకరీ చేశాను ఒక బీజేపీ పార్టీకి. ఎందరికో పనికిమాలను ప్రచారం చేశాను, గెలిపించాను. అయినా అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, రూపాయల లంచం తీసుకోలేదు, కాంట్రాక్ట్ చేయలేదు, కబ్జాలు చేయలేదు. ఫెయిర్ వైట్ పేపర్ ఎట్లయితే ఎంటర్ అయ్యాను పాలిటిక్స్లో, అదే వైట్ పేపర్గా వరంగల్లో ఎంటర్ అయ్యాను. ఆడ తప్పులు చేసి చీచీ అనిపించుకొని, తూతూ అనిపించుకొని వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. ఫెయిర్ లీడర్, ఫెయిర్ బాబు మోహన్ అనే అడుగు పెట్టారు. కనుక వరంగల్ ప్రజలు నాలాంటి వాటిని గెలిపించండి. మంచి మనసుతో మంచి చేయాలని వచ్చాను, మంచి సేవలు అందించాలని వచ్చాను. అలాగే ఏ పాల్ గారు కూడా వైట్ పేపర్, వారు కూడా ఎన్నో సభలు పెట్టారు వరంగల్లో. అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న వారిని, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారిని వరంగల్ కూడా తీసుకొచ్చారు వారి సభలకు. ఇంకా చాలా హోలీఫీల్డ్ అనే ప్రపంచ బాక్సర్ ఆయన కూడా తీసుకొచ్చారు. అలాంటి వైట్ పేపర్ అయినా చేయగలరు. వారిని రకరకాలుగా బ్యాట్ చేయడానికి ఎన్నో ఛానల్స్ బ్యాట్ చేశాయి. ఎందరో లీడర్లు, ఇలా వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కనుక ఆయన బ్యాడ్ కాదు, ఆయన ఉన్నట్టుగా మాట్లాడే ఒక స్వచ్ఛమైన మనిషి. బైబిల్లో వాక్యాన్ని స్వచ్ఛందంగా బోధించిన ప్రవక్త లాంటి వాడు ఆయన. అబద్ధం అంటూ రాదు, కేసీఆర్ గారు రాదు, అబద్ధం చెప్పడం కూడా రాదు. కానీ పాలిటిక్స్లో అబద్ధాలు చెప్పాలి, లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పాలి, చేయలేని చెప్పి చేతకాండు అనిపించుకునే అట్లాంటి లక్షణాలు లేవు కేఏపాల్ గారు. కనుక వారి నాయకత్వంలో డెఫినెట్గా ప్రజాస్వామ్యం ద్వారా నిరుద్యోగ అభివృద్ధి ఖచ్చితంగా వారు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ తెచ్చారు. మన రాష్ట్రానికే తెచ్చారు, హైదరాబాద్కే తెచ్చారు. నాకు తెలుసు ఎన్నో దేశాల ప్రెసిడెంట్ ఆయనకు క్లోజ్. అలాగే ఉచిత విద్య, ఉచిత వైద్యం అన్ని చోట్ల. రేపు నేను గెలిస్తే ఖచ్చితంగా వరంగల్లో ఇది మొదటి ఇచ్చే కాబట్టి నేను ఎక్కువగా పెట్టిన రోజు నుంచి ఆ వ్యవహారం మాట్లాడతాను. ఇప్పుడు నేను మంచి లీడర్గా మీ ముందుకు వచ్చాను, మంచి మనసుతో వచ్చాను, సేవాభావంతో వచ్చాను. నా వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి సినిమా యాక్టింగ్. ఇది సేవ కోసమే నన్ను ఎన్టీ రామారావు గారు తమ్ముడు చాలా బాగా మాట్లాడుతూ ప్రచారానికి వెళ్ళి వారికి ప్రచారం చేసి వారిని గెలిపించుకురావని పంపారు నన్ను. ఆయన ఏ నోటితో ఎట్లా అన్నాడో ఆ రోజు నుంచి నేను ప్రచారం చేయడం మొదలుపెట్టాను. అదే పార్టీకి నేను ఎమ్మెల్యేగా కూడా అయ్యాను, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను. మరి ఇన్నై మీ దగ్గరకు వచ్చిన నన్ను మీ హక్కున చేర్చుకుంటారని, మీ ప్రేమాభిమానాలు నాకు చూపుతారని, ప్రేమతో నన్ను ఓటేసి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ సొంతవాడు అనిపించుకుంటారని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. పార్టీ స్వచ్ఛమైన పార్టీ. ఫౌండర్ అధ్యక్షులు కేఏ పాల్ గారు స్వచ్ఛమైన నాయకులు, దేవుని బిడ్డ, అబద్ధాలు ఆడడు, తప్పులు చెప్పడు,
లేనిది ఉన్నట్టు ముందు లేనట్టు అసలు మాట్లాడరు. జరిగిందే చెప్తాడు, జరగబోయేదే చెప్తాడు. ఒక మహానుభావుడి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చిన ఒక వైట్ పేపర్ లాంటి బాబు మోహన్ నేను. ఆదరించండి, ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి.